నమస్కారం సార్. సార్ మీరు ఢిల్లీ వెళ్ళాక రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం చాలా సంచలనం రేపింది. ఓ జర్నలిస్ట్ మర్డర్ జరిగింది, అది మీకు తెలీదా? ఈ ఉదయాన్నే తెలిసింది. అందుకే అక్కడ పనులన్నీ సగంలోనే ఆపేసి హడావుడిగా పరిగెత్తుకొచ్చా. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు సార్? వాళ్ళ కోరికలు మీరు తీరుస్తున్నారా? మర్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్? సార్ ఈ విషయాల మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? నిర్ణయం మాట తర్వాత తక్షణం ఆ పిల్లకాయ చేత నిరాహార దీక్ష మానిపించాలి. ముందు ఆ పని చూస్తా. ఏమండి, చాలా రాత్రి అయింది, వచ్చి పడుకోండి. నువ్వు వెళ్ళి తీసుకో. విశ్వనాథ్ అన్నయ్య గురించే కదా. వెళ్ళి పడుకో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది అది ప్రెస్ లో ఎల్లుండి నిరాహార దీక్ష విరమణ పేరుతో సీఎం ఇచ్చే బత్తాయి రసంలో విషం కలిపి శిబిరంలో విద్యార్థుల్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. అలాగే తెలుస్తాను గానీ నాకు విషయం చెప్పు. ఈ మండు టెండలో ఈ గుడారం ఏంది? తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి ఇలా కూర్చోవడం ఏంది? ఏందయ్యా? మా కోరికలను ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం. విద్యా విధానంలో జరుగుతున్న లోపాలను ఎన్నో సార్లు మీకు తెలియజేశాం. అయినా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్? ఏందయ్యా, నాకు మీదొక్కటేనా సమస్య? నేను ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఉదయాన్నే కదా వచ్చినా. వెళ్తారు సార్, మీరు ఢిల్లీ వెళ్తారు, అమెరికా వెళ్తారు. ఈ లోపు మేమే కావాలండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల కోరికలు. ఊరుకో. ఇలా అడ్డమైన సమస్యల్ని నెత్తినేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఏ ఎదవ మాటలు విని కష్టాలు కొని తెచ్చుకుంటారా? నీకేం కావాలో నేరుగా వచ్చి నాతో చెప్పవయ్యా. మీరడిగింది సబబు అనుకుంటే అక్కడికక్కడే అన్ని సమస్యల్ని నేను పరిష్కరిస్తా. చాలా సీఎం గారు చెప్పిన మాట వినకపోయారో మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. నీకు తెలిసిందేది ఒకటేగా, చాలే ఊరుకో. ఆ రోజుల్లో అంటే తెల్లోళ్ళని తరిమి కొట్టడం కోసం సత్యాగ్రహాలు చేసి ఎలాగూ తెచ్చినాం. ఇప్పుడు మన బతుకు మనం బతకడానికి కూడా అన్నం నీళ్లు లేకుండా ఒక్కబట్టి అర్ధాంతరంగా తావడం ఎందుకనే? తండ్రి అంటోండి, నా మాటిను. అలాగే సార్. అదే రే, కారులో బత్తాయి రసం ఉంది, బట్టగరా. సార్ ఆగండి. ఆ బత్తాయి రసం తాగొచ్చు సార్, అందులో విషం ఉంది. విషమా? ఇందులో విషం కలిపావా? లేదు. నిజం చెప్పు, విషం కలిపావా లేదా? లేదు. నిజం చెప్పు. లేదు. తాగైతే ఉన్నట్టు వాడిని తీసుకురండి రా. పోతారా? చెప్పు, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పు, చెప్పమంటుంటే. కొట్టకండి సార్, కొట్టకండి. చెబుతాను సార్, చెబుతాను. నీలకంఠం గారి తమ్ముడు చంటి నన్ను ఈ పని చేయమన్నాడు. 10,000 ఇచ్చారు. ఆ పని సీఎం గారే చేయమన్నట్టు చెప్పమన్నారు.
మస్తాన్ గాడు నిన్న బడే జబర్దస్తి చేసిండన్నా. ఎగ్జిబిషన్ లో చూసుకుంటాంలే. ఏంది ఇలా వచ్చినాం? సందాక అన్నా లేడు, బాద్మావు లేరా? ఏ విశ్వనాథని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతో మందిని చంపినాం. అరెస్ట్ అవడం మాకు అలవాట్లేదు. అన్నొచ్చినాక మాట్లాడుకో. జోకర్ వచ్చిందయ్యా. జోకరు. హలో, ఇన్స్పెక్టర్ విజయ్ హియర్. ఎవరు? హోమ్ మినిస్టర్ గారు పియ్యానా? చెప్పండి. చంటిని అరెస్ట్ చేసినందుకు హోమ్ మినిస్టర్ ఫీల్ అవుతున్నారా? ఆయనకు నా ప్రగాఢ సానుభూతి చెప్పడం కంటే ఇంకేమీ చేయలేను. ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ విజయ్, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. దేనికి? ఎందరు ఆఫీసర్లు వచ్చినా ఆ నీలకంఠాన్ని గాని, వాడి తమ్ముణ్ణి గాని, వాళ్ళ రాజకీయ పలుకుబడిని గాని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆ రౌడీని మీరింత ధైర్యంగా అరెస్ట్ చేశారంటే యు ఆర్ రియలీ గ్రేట్. అదేంటండి, అతన్ని అరెస్ట్ చేశానని పెద్ద పెద్ద వాళ్ళంతా నన్ను చాలా నిరంకుశుడు అని విమర్శిస్తుంటే మీరొక్కరు మాత్రం నన్ను అభినందిస్తున్నారే, ఎందుకు? విశ్వనాథ్ లాంటి మంచి మనిషిని చంపిన వాడికి సంకెళ్లు వేసిన మిమ్మల్ని మనసున్న వాళ్ళెవరైనా మెచ్చుకుంటారే కానీ విమర్శించరు. మీకు విశ్వం తెలుసా? తెలుసు, మా అన్నయ్యే. అంటే మీరేనా మిస్ సుధా? అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిన్నే సీఎం గారి పర్సనల్ అసిస్టెంట్ గా అపాయింట్ అయ్యాను. ఇంతకాలం అన్నయ్య ఒక్కడే నన్ను చదివించాడు, మా ఇంటిని పోషించాడు. తీరా నేను ఆర్థికంగా తన చేతికి అందొచ్చేసరికి తన ఈ ప్రపంచానికి అందకుండా వెళ్ళిపోయాడు. కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటి సమయంలో బాధపడడం కంటే మీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కక్ష సాధించాలని పట్టుదల పెంచుకోవాలి. ఎస్. ఈ గవర్నమెంట్, ఈ వ్యవస్థ వాళ్ళని ఏమీ చేయలేనప్పుడు అంత వాళ్ళ బలగాన్ని, ఆడదాన్ని నేనేం చేయగలను? నేను చేస్తాను. ఈ కేసుని సామాన్యంగా వదలను. ఈ కాకి బట్టల సత్తా చూపిస్తాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించకపోతే ఐఎమ్ నాట్ విజయ్. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మీరు ఈ కేసు గెలిస్తే అంతకంటే ఆనందం నాకు లేదు. వాడికి శిక్ష పడచ్చు, పడకపోవచ్చు. కానీ మీరు ఈ మాత్రం చేశారంటే అది మీ డిపార్ట్మెంటే గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. అందుకు మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వస్తాను. మిస్టర్ విజయ్, ఏమిటిది? ఆయన ఎవరు తెలుసా? అతను ఎవరికి ఎలా తెలిసినా నాకు మాత్రం క్రిమినల్ సార్. ఏమిటి ఆయన చేసింది? సార్, నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్ లీడర్ని సరిగ్గా నిలబడరా. సీఎం గారి చేత విషం ఇప్పించి చంపాలనుకున్నది ఇతనే సార్. అలా అనడానికి ఆధారాలు ఏమిటి?
సార్ అన్ని ఆధారాలు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఉన్నారు సార్. నీకు మతిపోయింది సార్ లేకపోతే ఏమిటయా? నిర్దోషిని పట్టుకుని దోషి అనడానిక నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. అతను దోషి కాదని మీరెలా చెప్పగలరు? అసలు దోషి దొరికాడు కనుక. అసలు దోషి దొరికాడా? ఆ రోజు సీఎం గారి చేత విషయం పెంచి స్టూడెంట్ లీడర్ని చంపాలనుకున్న వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. తనకు తనే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. లోపలున్నాడు. లోపలున్నాడా? మన డిపార్ట్మెంట్ ఉన్నది 1000 రకాలుగా ఆలోచించి 1,00,000 రకాలుగా నిర్ధారణ చేసిన తర్వాత దోషి ఎవరో నిర్ణయించి అరెస్ట్ చేయడానికి. అంతేగాని నీలా పెద్ద మనుషులను అవమానించడానికి కాదు. ఇప్పుడు నేను సస్పెండ్ చేయొచ్చు. తెలుసా నీకు? పాపం ఉండని. ఈ మధ్య పోలీసు వాళ్ళు సినిమాలు చూసి చెడిపోతున్నారు. హీరోలు అవుదామనుకుంటున్నారు. కొంచెం మూమెంట్లు తగ్గించు. ఇదే ఆఖరి వార్నింగ్. చూడండి, ఈ ఇన్స్పెక్టర్ బుద్ధి లేని తన వల్ల అరెస్ట్ చేశాడని, మా తమ్ముడి తప్పేమీ లేదని మీ డిపార్ట్మెంట్ డబ్బుతో అన్ని పేపర్లో వేస్తే బాగుంటుంది. రారా సంటి. మీరు పదండి. ఆ నేరం చేశానని లొంగిపోయిన ఆ రాస్కల్ ఎక్కడున్నాడు? 3వ నెంబర్ సెల్లో ఉన్నాడు సార్. ఓపెన్ ద సెల్. రైట్. నువ్వు నేరం చేయించావా? అవును అవును. నిజం చెప్పు. మా ముసల్దానికి ఒంటో బాగాపోతే డబ్బులు ఇస్తానంటే వచ్చా. ఇక్కడ కూకున్నా. అదైనా కడుపు నిండా తిండి తిని బతుకుద్దని. చేతకాని మాలాంటి వాళ్ళ ఒంటి మీద ఉండడం కన్నా బూజు పట్టి మూలపడుండడమే మీ గౌరవం. కంచే చేను మేసే ఈ యుగ ధర్మంలో లా అండ్ ఆర్డర్స్, లయర్స్ లక్షల కోసం వేసే ఆర్డర్స్. ఎస్. మ్యాచ్ బాక్స్. పోలీసులంటే పొలిటీషియన్స్ కి తొత్తులా పడుండే గూండాలనుకుంటున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా ఉన్నారు. ఎలా? ఏమో. ఈ పుస్తకాల్లో చదువుకున్న చదువు, అధర్మానికి సంకెళ్ళు వేయడానికి తీసుకున్న ట్రైనింగ్ అంతా జీవితంలోకి వచ్చేసరికి తలక్రిందులై వేలాడుతోంది కదా. What do you say? నీతి లేని మనుషుల్ని వరుసగా నిలబెట్టి కాల్చి పారేయాలి. That's the only way. ఏమండి, కంగారు పడకండి. సీఎం గారు మీ మాస్టరే కదా. ఇవన్నీ చెప్తే ఆయనే చూసుకుంటారు కదా. నేను సంపాదించిన సాక్ష్యాల్ని తారుమారు చేసి చట్టరీత్యా వాడిని రాజమర్యాదలతో తీసుకెళ్లారు రాజకీయ ప్రముఖులు. అలాంటప్పుడు ఆయన దగ్గర మాత్రం వాడిని దోషి అని ఎలా నిరూపించగలరు? న్యాయం ఇన్ని రకాలుగా వంకర్లు పోతుంటే దేశం ఎలా బాగుపడుతుంది? దేశాన్ని బాగు చేయడం కోసం మీరు తాగి చెడిపోనక్కర్లేదుగా. మోంచెదురుగని రండి. ఒక ముఖ్య ప్రకటన. నగరంలో అంతఃకలహాల వల్ల జరిగిన హత్యాకాండ కారణంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టే ప్రయత్నంగా నగరంలో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించడమైంది. ప్రత్యేక సైన్యాన్ని కూడా రప్పించడం జరిగింది. ఎవరైనా బయట కనిపించినా, ఎటువంటి దౌర్జన్యకాండకు ప్రయత్నించినా 144 సెక్షన్ ప్రకారం కాల్చి చంపవలసిందిగా పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది.
చంపుతా. హ్మ్? హ్మ్? థ్యాంక్ యూ. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ దురుస్తనం పోవడం లేదు. అసలు అక్కడ ఏం జరిగింది? అతను కర్ఫ్యూలో రూల్స్ కి అగేన్స్ట్ గా ప్రవర్తించాడు సార్. అలాంటప్పుడు అతను నువ్వు అరెస్ట్ చేయొచ్చుగా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఎందుకు కలిచావు? నేను అరెస్ట్ చేయడానికే వెళ్ళాను సార్, కానీ అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దానికి సాక్ష్యం ఏమిటి? ఆ శవం కుడి చేతిలో ఉన్న ఐరన్ రాడ్, నా ఎడం చేతి మీద ఉన్న ఈ దెబ్బ, దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్. అతను కొట్టగానే తొందరపడి కాల్చి చంపేశావు, అవునా? నో సార్, మన పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కర్ఫ్యూలో రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. కానీ అతను నన్ను ఐరన్ రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు సార్. సో ఫైరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ షాట్స్ కాల్చాను సార్. దాన్ని కూడా లెక్క చేయకుండా అతను నన్ను చంపడానికి వచ్చినప్పుడు అండర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్ అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది సార్. ఎనీహౌ, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నడు రోడ్డు మీద మనిషిని చంపితే మన డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అదే పోలీస్ ఆఫీసర్ ఒక గూండా చేతిలో చచ్చిపోతే అంతకన్నా చెడ్డ పేరు వస్తుంది సార్. మిస్టర్ విజయ్ కుమార్, ఎంత రూల్స్ ప్రకారం పోయినా కాస్త ముందు వెనక చూడటం మంచిది. ప్రజల్లో సానుభూతి పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీరు ఆఫీసర్గా ఎంతో ఎత్తుకెదుగుతారన్న ఆశ కంటే మనిషిగానైనా నాకు దక్కుతారో లేదో అన్న ఆతృత నాలో ఎక్కువ అవుతుందండి. బాధ్యతలు వదిలి పారిపోవాలనుకోవడం పిరికితనమే కాదు, చేతగానితనం కూడా. నీ మొగుడు పిరికివాడైతే నీకు అవమానం కాదా? ఏమండి, నేను చెప్పేది మిమ్మల్ని పిరికివాడిని చేయాలని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏ క్షణంలోనైనా మీ విరోధులు మిమ్మల్ని చంపేస్తారని చెప్పుకుంటుంటే ఒక భార్యగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా నా మనసు గజగజ వణికిపోతోందండి. అందుకే అన్నాను. నాతో బ్రతికే వాళ్ళకెవరికైనా కావాల్సిందే కేవలం నా మీద అభిమానం మాత్రమే కాదు, నా లక్ష్యంలో నాకేం జరిగినా తట్టుకునే గుండె ధైర్యం. గుండె ధైర్యం అంటే గుండెగా మారమనా? మనిషి రక్తం తాగే పులిని జీవహింస పేరుతో వదిలేస్తే అది ఊరినే శ్మశానంగా మారుస్తుంది. దాన్ని వేటాడి చంపడం గుండాతనం కాదు. నేను అడిగింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారని కాదు, మీది తప్పో కాదో చెప్తారని. వాడు మీ అన్నయ్యని చంపడం తప్పు కాదా? వాడికి తొత్తులై వాడిని విడిపించిన ఆ పెద్ద మనుషుల తప్పు కాదా? నా నీతిని, నా సిన్సియారిటీని, నా ఆదర్శాన్ని గొంతు నిలిమి ఆ రౌడీయిజానికి రాచరికం కట్టడం ఈ రాజకీయం తప్పు కాదా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఓడిపోయాను, అందుకే చట్టబద్ధంగా వాడిని చంపి గెలిచాను. మీరు చేసింది తప్పో ఒప్పో ఈ 4 గోడల మధ్య ఒంటరిగా ఈ చీకట్లో మీ మీద తిరగబడుతున్న మీ అంతరాత్మను అడిగితే తెలుస్తుంది. సుధా, నువ్వొక ఐఏఎస్ ఆఫీసర్ వని, సమాజాన్ని, చట్టాన్ని, చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెబుతున్నా. ఈ వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, పరిసరాలు న్యాయానికి 4 పాదాలుగా ఉండి సక్రమంగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన ఆ దేవుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని నిలబెట్టాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చి. అన్నా, చిన్నను చంపిన ఆ ఎస్ఐ గాన్ని అన్న పెద్ద కర్మ అవ్వకుండానే ఏసెయ్యాల. స్పాట్ ఎప్పుడో చెప్పన్నా. వాణ్ణి ఒక్క ఏటితో నరికితే చాలుదురా. ఎవరిని తెగ నరికితే వాడు జీవితాంతం బాధపడతాడో అక్కడ స్పాట్ పెడతాను. నా తమ్ముని గురించి నేనెంత విలవిలలాడిపోతున్నానో అందుకు 1000 రెట్లు వాడు నరకయాతన పడేటట్టు చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే స్పాట్ వాడికి కాదు, వాడి సెంటిమెంట్కి. యూనిఫామ్ వేసుకుని ఊరంతా కమాండ్ చేస్తున్నాను, నిన్ను పనులు చేయకుండా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలాంటప్పుడు పనులు చేయడం మంచిదని డాక్టర్ చెప్పారండి. ఎవరా రాసుకెళ్ళి నా పెళ్ళాన్ని పనులు చేయమంటానికా? చూడండి, తొలిచూలు పురుడు ఆడది పుట్టింట్లో పోసుకోవాలంటారు. నాకు పుట్టిల్లు మెట్టిల్లు 2 ఈ ఇల్లే.
ఆదుకున్న వాళ్ళు నాకు మీరే. నేను ప్రశ్నించేటప్పుడు మీకెన్ని పనులున్నా సరే నా దగ్గరే ఉండాలి. ఉంటారు కదా? హే ఫూల్, నీ దగ్గరే ఉంటాగా. ఒట్టు. ఒట్టు. విజయ్, ఏంద్రా వేస్తాన్ని చెప్పండి సార్. ఇది అర్జెంట్ గా మాట్లాడాలి, ఒకసారి వస్తా. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? సీఎం గారు ఎందుకో అర్జెంటుగా రమ్మన్నారు, వచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏంది ఇయ్యేటప్పుడు వచ్చావు? అదే సార్, మీరు ఫోన్ చేశారుగా. నేను ఫోన్ చేశానా? అవును సార్, ఫోన్లో మీరే చెప్పారుగా అర్జెంటుగా రమ్మని. ఆశ్చర్యంగా ఉందే, నాకు తెలియకుండా నేను ఫోన్ చేయడం ఏంది? ఐఎమ్ సారీ సార్. హలో పార్వతి, నేను విజయ్ని. ఏంటండి? నేను ఇంటికి వచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. నేను ఇంటికి వచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. వినపట్టం లేదండి. ఏంటి? పార్వతి, ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో. మీ ఆయన వచ్చినట్టున్నాడు. ఈ రోజు తప్పించుకున్నావు, రేపు మళ్ళీ వస్తా. ఎట్టా తప్పించుకుంటావు చూస్తా. పార్వతి, పార్వతి, పార్వతి.
పక్కనే ఉండండి. మనకి మన బిడ్డ దక్కితే చాలు. బిడ్డకి తొలి పురుడు తల్లి పోయాలంటారు. మీలో నా తల్లిని చూసుకొనివ్వండి. పక్కనే ఉండండి. ఉంటారు కదా, చెప్పండి. లేకపోయినా బాబు మనకి దక్కాడు, అంతే చాలు. బాబు కోసమైనా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ఇంటి ముత్తైదుగా నా భర్త బిడ్డల చేతి మీదుగా పోయే అదృష్టం నాకు దక్కిందండి. పార్వతి, నా ఓదార్పులో నీకు జరిగిన అన్యాయాన్ని తీర్చలేవని నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఆ సంగతి వదిలేసి జరగాల్సింది ఆలోచించు. ఇప్పుడు ముఖ్యంగా నేను వచ్చింది నువ్వేదైనా తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు ఒక తల్లి లేని పసిబిడ్డకు నువ్వు తండ్రి ఉన్న సంగతి గుర్తు చేద్దామని. పోయిన వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి మన దేవుళ్ళం కాదు, ఉన్నవాళ్ళనైనా దక్కించుకోవాల్సిన మనుషులం. లా అండ్ ఆర్డర్ గూండాయిజం చేతిలో నడుం విరిగి కూలిపోయింది సార్. వాళ్ళంతా తెలుస్తాను. విజయ్, అట్లాంటి ఆలోచనలే నీకు రాకూడదు. తొందరపట్టానికి ఇది సమయం కాదు. తప్పు చేసిన వాళ్ళు రుజువులతో సహా దొరకాలే గాని నేను ఊరుకుంటానా? తాటొల్చేను. వాడి సంగతి నాకు వదిలిపెట్టి నువ్వు పిల్లోని జాగ్రత్తగా చూసుకో. అనాథగా కన్నవాళ్ల ప్రేమకు దూరమైన నువ్వు నీ బిడ్డను మరో అనాథన చేయబాక. నీ మాస్టర్గా చెప్తున్నా, ఉద్రేకాన్ని మరిచిపో. చాలే ఊరుకోవయ్యా. విజయవారి హత్య కేసు ఏమైందయ్యా? నిండు గర్భిణి పార్వతి హత్య జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. ఇంతవరకు ఆ రిపోర్ట్ నా చేతికి రాలేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? క్షమించండి సార్, మర్డర్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ మీరు పట్టించుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మీరు మంచాన పెడితే ఈ స్టేట్ ఏమైపోతుంది? అన్ని విషయాలు చూడడానికి నేను ఉన్నాను కదా, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా కాళ్ళు దాచుకుని పడుకోవడానిక ప్రజలు మనల్ని ఎన్నుకుందే? సారా నిషేధం పైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నామని ఎన్నాళ్ళైంది? ఆ బాధ్యత నీకు అప్పగించి ఎన్నాళ్ళైంది? ఆ సంగతి ఏమైందో చెప్పకుండా నా గురించి తెగ బాధపడిపోతావేంది? సార్, ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. మనం సారామకం ఎత్తేస్తున్నాం తెలిస్తే ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందండి. అందరికీ నచ్చేలా నడుచుకుంటే పోలా? నాకు తెలిసిన పెద్ద సారా కాంట్రాక్టర్ ఉన్నాడు. అతను మనకు అండగా ఉంటాడు. మన పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి తిరుగులేదు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన ఆథరైజ్డ్ పర్సన్ గా చెప్తున్నానండి. అట్నా? అన్ని విషయాలు తెలుసా? ఏది ఇప్పుడు మన రాష్ట్ర జనాభా ఎంతో చూపు చూద్దాం. నన్ను అడిగితే నేనేం చెప్తానండి? సెక్రటరీని అడిగి చెప్తానండి. అంతేగాని మనకు తెలియదు. మనకి సెక్రటరీయే కదండి మన కాళ్ళు చేతులు కళ్ళు. అయినా ఈ జనాభా లెక్కలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఎందుకు కాదు? ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 6,74,00,000. అందులో పట్టణంలో నివసించే వాళ్ళు 1,25,00,000, పల్లెటూరులో నివసించే వాళ్ళు 5,13,00,000. చదువుకున్న వాళ్ళు 2,05,00,000, కర్షకులు 1,10,00,000, కార్మికులు 2,20,00,000. పక్కా ఇళ్లు 1,50,000, ఆసుపత్రులు 1,900, యావరేజ్న ఆసుపత్రికి 12 బెడ్లు, 1,00,000 మంది జనాభాకు ఒక డాక్టర్. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతి 10 మందికి 7 మళ్లీ నేరం చేసి తిరిగి లోపలికి వెళ్తున్నారు. ప్రతి నిమిషానికి ఒక దొంగతనం, ప్రతి 4 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 23 నిమిషాలకు ఒక హత్య, ప్రతి 47 నిమిషాలకు వరకట్న చావు. ప్రతి 1000 మందికి పుట్టేవాళ్ళు 39 మంది, కానీ చచ్చేవాళ్ళు 13 మంది. అలా ఇంకేమైనా కావాలనా? ఎవరో ఇసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వాన్ని కుక్కని చేసి ఆడిద్దామనుకుంటున్నా? దేవుడు దిగుచ్చినా సరే ప్రజల బ్రతుకుల్ని సర్వనాశనం చేస్తున్న సారా వ్యాపారాన్ని స్టేట్ లో పూర్తిగా నిషేధించడం ఖాయం. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరైనా సరే సొంత బుర్రలు ఉపయోగించారో మాటలతో చెప్పను. ఇదే ఆఖరి వారిని. సార్, ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి? నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు.
ఆ వెంకటరత్న కాంట్రాక్టర్ గారు రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాగేనండి, ఎంత మందిని కొంటారో కొనండి. కాంట్రాక్టర్ వెంకటరత్నం గారిని వదిలేయండి, ఆయన మేము చూసుకుంటాం. ప్రస్తుతానికి 50 లక్షలు ఉంచండి. డెసిషన్ వచ్చిన తర్వాత ఇంకో 50 లక్షలు స్పెషల్ గా తెచ్చిస్తాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంది హోమం, మొత్తం ఒకేసారి కట్టకట్టుకుని వచ్చినారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ కూడా వచ్చినారే. ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఇంకా చాలా మంది బయట ఉన్నారు. ఏ లోపల చోట్లేదనా? సరే సరే, ఏంది విషయం? చెప్పడానికి చాలా ఉందండి. సారా అమ్మకాన్ని నిషేధించే విషయంలో నా అభిప్రాయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేనేదో మీకు చెడు చెప్పినట్లు మీరేమో నా మాట పట్టించుకోవడం లేదు. మిగిలిన మంత్రులు ఎక్కువ మంది అభిప్రాయం మీకు వ్యతిరేకంగా ఉందని తెలియపరచడానికే వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. మంది ప్రజాస్వామ్యం కదండి, తేడా వచ్చిందంటే మొత్తానికే తేడా వస్తుంది. ఆలోచించుకోండి. ఆలోచించాను, వాళ్ళు కూడా ఆలోచించుకునే వచ్చారు. చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి. చెప్తామండి, మాకు భయం ఏంటి? మన హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి తల 5 లక్షలు ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ తల 1 లక్ష ఇచ్చారండి. అవునండి. రేపు ఇంకా ఇస్తామన్నారండి. ఇందాక మీరు చెప్పిందే కదండి. మీరు చెప్పినట్టే నమ్మించి తీసుకొచ్చామండి. అవునండి. నువ్వు వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు నాతో మాట్లాడారయ్యా. నిన్ను ఇక్కడికి లాక్రమని చెప్పింది నేనే. ఇది ప్రజాస్వామ్యం అంటే. అవునా? అబద్ధం అండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు నా మీద కక్ష కట్టారు. నన్ను వీళ్ళు ముందుకు తెచ్చి వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఓ కట్టు కదా. అట్నా? ఆ కట్టుకథలోని పెట్ట కథ కూడా నా గుప్పెట్లోనే ఉంది. సుధా, సార్ ఏ పని చేయి. సార్, ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి, నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు. ఇప్పుడేమంటావు? నువ్వు 7 సముద్రాల అవతల ఎదవ పని చేసినా నేను రికార్డు చేయగలను. అందరూ నీలాంటి ఎదవలనుకున్నావా డబ్బు కక్కుర్తుపట్టడానికి? ఇది నా మినిస్ట్రీ. సారా కాంట్రాక్టర్లకి స్టేట్ ను దారాదత్తం చేస్తా. ఈ క్షణమే సారా లైసెన్సులు మొత్తం క్యాన్సిల్ చేస్తున్నా. నేను ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకొక క్షణం నువ్వు మినిస్టర్ గా ఉండడానికి వీల్లేదు. వెంటనే రాజీనామా చేయి. అంటే నేను అంత చేతగాని వాడు అనుకుంటున్నారా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంతైనా నేను పబ్లిక్ మనిషిని కదా, మీ అంత తొందరపడకూడదు. ఆయనకి ఏమైనా జరిగిందంటే అంతా నన్నే అంటారు. అది ఆలోచిస్తున్నాను. ఏంది వయ్యా ఇంకా ఆలోచించేది? అంతా నేను చూసుకుంటా. నవంబర్ 14 స్పాట్. బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ మీరు చూసుకోండి. సీఎం సంగతి నేను చూసుకుంటా. ఓకే? అవునండి, వాళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నట్టు అనుమానంగా ఉంది. నువ్వు చూసినప్పుడు నీలకంఠ మనుషులు అక్కడ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపట్టగలను. చెప్పండి, అక్కడ జరిగిన రాజకీయం ఏమిటి? చెప్పండి. ఏంది మమ్మల్ని పరిచయం చేస్తావు? మేము హోమ్ మినిస్టర్ ఇంటికి గణపతి నవరాత్రి చందాకెళ్ళాం. మాకేం తెలియదు. తెలీదా? తెలియదు. తెలీదా? తెలియదు. తెలీదు. 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 మాకు తెలిసినా మేము చెప్పం. ఏం చేసుకుంటా చేసుకోపా. వాళ్ళు ఏమాత్రం నోరు మెదిపినా ప్లాన్ మొత్తం తారుమారవుద్ది. ఏం చేసిన వాళ్ళని జైలు నుంచి తప్పించండి. స్పాట్ ఎంత ట్రబుల్ అయినా పర్వాలేదు. ఏ మూమెంట్ ని లెక్క చేయకండి. వెళ్ళండి. నీలకంఠ మనుషులు మా మనుషులు విడిపించుకోవడానికి వచ్చాం. ఆ సంగతి మీకు బాగా తెలుసుగా. ఎవరు కదిలినా సరే బూడిదైపోతారు. మీరు సెల్లోకి వెళ్ళి మా వాళ్ళని విడిచిపెట్టండి. బాప్రే, ఎంత పరిశ్రమ చేసిండు. మీరు నిజం చెప్పేశారమని ఎంత భయపడ్డామో తెలుసా? అసలు వాళ్ళకి ఏం చెప్పారో చెప్పండి. మీరు ఈ పాటికి విషయం అంతా చెప్పేస్తుంటారని ప్లాన్ అంతా మార్చేశాడు. అంటే సీఎం ని నవంబర్ 14 చంపడం లేదా? వాళ్ళు మీ మనుషులు కాదురా, నా మనుషులు. వీళ్ళని తీసుకెళ్ళి లోపల పారేయండి రా. ఏం ఇన్స్పెక్టర్, రారా తీరేద్దాం. పదరా పోలీస్ స్టేషన్ కి. గాడి తాగితే బాగుండదు. రా కూర్చో. నీతో ఆడుకోవడానికి రాలేదురా రాస్కల్, అరెస్ట్ చేయడానికి వచ్చా. పిచ్చాడా, నువ్వు ఎన్నిసార్లు మా చేతులకి వెళ్ళి ఓడిపోలేదు. ఇంకా బుద్ధి రాలే. మేం పెట్టింది తిని మా కాళ్ళ దగ్గర పడుండు. ప్రాణాలతోనైనా బతుకుతావు, లేదా పాటెట్టేస్తాం.
వారెంట్ ఉన్నది. వారెంట్లు గీరెంట్లు ఏమీ లేవు. ఇట్స్ మై ఓన్ డిసిషన్. ఎవరు అడ్డం వచ్చినా వదల్లా. పద. ఎవరికి నా ఫోన్ చేస్తున్నా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నేను రాను. నిన్ను బ్రతిమాలడానికి రాలేదురా, ఈడ్చుకెళ్ళడానికి వచ్చాను. rascal. పద. ఒరేయ్, అన్నా మనం గీడ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మూమెంట్. ఏంది? నువ్వు నా ముఖం పగిలేటట్టు కొట్టు. నేనన్నా? కొట్టరా, కొట్టు. చూడండి నీలకంఠం గారు, మేము జర్నలిస్టులం. మీ నుండి మాకు కొన్ని సమాధానాలు కావాలి. పోలీస్ సెల్లో ఉన్న మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? కంచె చెన్ని మేస్తే ఏం చెప్పాలా? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని కారణం చెప్పమని అడిగాను. ఆ ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను జైల్లో కుళ్ళబొడిచాడు. నన్ను కొట్టండి, చంపండి, కానీ నేను చేసిన నేరం ఏమిటని మళ్ళీ అడిగాను. అంతే, నన్ను కింద పడేసి బూట్కలతో తన్ని మరీ కొట్టాడు. అతను ఉద్రేకంతో క్రూరంగా నీలకంఠాన్ని కొట్టడం అన్ని వర్గాల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గూండాలన్న చెడుభావం కలిగింది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాలు, మహిళా మండలులు అన్నీ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. చిన్నప్పటి నుంచి వాడంతే. ఉద్రేకం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. మనిషిగా తప్పు చేస్తే మందలించొచ్చు, కానీ ఆఫీసర్గా తప్పు చేస్తే ఊరుకోవడానికి వీల్లేదు. వెంటనే పిలిపించు. సార్, ఇంక ఈ విషయంలో నన్నే అడగద్దు. వాడిని అరెస్ట్ చెయ్యాలి, చేశాను. అంటే ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చింది నీకు నచ్చని వాళ్ళందరినీ జైల్లో తీయడానికే? ఒక్కడు నీ గురించి మంచిగా చెప్తున్నారా? ఏ పేపర్ చూసినా న్యూ సెన్సే. సార్, లంకకెళ్లి రాక్షసులను అడిగితే రాముణ్ణి కూడా దోషే అంటారు. ధనం చేతిలో ధర్మం బందీ అయినంత కాలం నాలాంటి వాడందరికీ విరోధి అవుతాడు. ఏంది పెద్ద ధర్మపణాలు చెప్తున్నావు? ఏ ధర్మం ప్రకారం అతను అరెస్ట్ చేసినావు? మానవతా ధర్మం ప్రకారం. ఇంతకీ అతను ఏం నేరం చేశాడో చెప్పు. నేరం చేస్తాడని. నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. ఏంది అతను చేసిన నేరం? అది మీకు చెప్పకూడదనుకున్నాను సార్, కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఆ నీలకంఠం మాజీ హోమ్ మినిస్టర్ కలిసి మిమ్మల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు. అని కలగన్నావా, నువ్వు ఊహించుకుంటున్నావా? ఇది ఊహ కాదు, కళ కాదు, నిజం సార్. మిమ్మల్ని దక్కించుకోవడం నా బాధ్యత. నన్ను దక్కించుకోవడానికి నువ్వెవరు? నేను వాడి చేతిలోనే చావాలన్న నుదుట రాసుంటే ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. నా సంగతి నువ్వు పట్టించుకోబాక. సెక్రటరీ, ఆ నీలకంఠాన్ని తక్షణమే రిలీజ్ చేయమని డీజీ ఫోన్ చేయి. సార్, తొందరపడవని రిలీజ్ చేయకండి సార్. జై, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీలేదు. బాధ్యత మర్చిపోయి ఒక రౌడీలా ప్రవర్తించినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. ఈ పరిస్థితిలో డిసిషన్ తీసుకోకండి సార్. నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోతాను సార్. మీరు కావాలంటే ఆ తర్వాత నన్ను ఏమో చేయండి సార్. ఈ టెన్షన్ రిలాక్స్ అయ్యే వరకు నన్ను సస్పెండ్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒకప్పుడు స్టూడెంట్ గా సస్పెండ్ చేసిన నిన్ను ఇప్పుడు ఉద్యోగస్తుడిగా సస్పెండ్ చేయక తప్పడం లేదు. నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. ఈ ఉద్రేకంతోటే మల్లెపూ లాంటి ఇల్లాల్ని పోగొట్టుకున్నావు. ఈ వృత్తి నీకు నీ మనస్తత్వానికి సరిపడేది కాదు. ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. సార్ సార్ సార్, అందుకే కొడతుండ డబ్బు, ఎప్పుడైనా తెలుసుకోండి తప్పు. అందుకే కొడతుండ డబ్బు, ఎప్పుడైనా తెలుసుకోండి తప్పు. ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం, నీలకంఠం గారు, పోలీసుల ఆగడాలు, ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం. మంచి పని చేశాడు. ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడి అడ్డే ఉండదు. మొండోడు మొదటకే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయగాడి పని అయిపోయింది. ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మనం చెప్పొచ్చావా, నువ్వు ఊరుకోవయ్యా. గురువుగారు ఏదో ఆలోచిస్తున్నారు. గురువుగారు, వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయట ఉంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎంని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాలా, దానికి స్పాట్ ఏర్పాటు చేయాలా.
ఏరి పారేస్తావు? అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేయాలని ఈడుగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనం నా ఒక్కడి చేతుల మీదగానే జరగాలి. జరిగి తీరుతుంది. ఏయ్, ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవిందు, అరు అను! అను! ఇక వీడి గొడవ మనకుండదు. రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం. ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా. రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు. ఈడ మొత్తం పిల్లగాళ్ళుంటారు. సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇదే స్టేజ్. మనందరం అంతకు ముందే ఈడగా చేరుకుంటాము. నేను 5 లక్షల చెక్ ఒక పసిబిడ్డ ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదుగా పంపుతా. ఆ పూలగుత్తులో నేను బాంబు పెట్టుంటా. సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం 1 నిమిషం పూర్తవుతుంది. పాప స్టేజ్ చేరుకొని సీఎం కి పూలగుత్త ఇస్తుంది. గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్ కాలి బూడిదైపోతుంది. ఇదిగో డిఐజీ గారు, రేపు సెక్యూరిటీ పోలీస్ గా మన మనుషుల్ని వేసే బాధ్యత మీది. ఇదిగో కృష్ణారావు గారు, సీఎం కి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కారులో ఫాలో అయ్యే వంతు నీది. దీనికి ఎన్ని పైసలు ఖర్చైనా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. రేపు 5:45 సీఎం పోతాడు. 6 గంటలకు కృష్ణారావు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను. ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను. ఫంక్షన్ టైం అయింది, వెళ్దాం పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రాజులో, ఎట్టా ఉందో నీ నియోజకవర్గం? చాలా బాగుంది సార్. వెళ్ళి చూసి వచ్చావా, విని చెప్తుండవా? పొరపాటు అయిపోయింది సార్. ఈసారి తప్పకుండా చూపిస్తాను సార్. నమస్కారం సార్. అరే నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావయ్యా హోము, బాగున్నావా? అదేంటి సార్, నేను మాజీని కదా. చూడు, నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటాను గాని ఎవ్వరూ మాజీలు కావాలని కోరుకోనయ్యా. సార్, మా పూర్వీకులు పొలిటికల్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ నేను మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి సంస్కారాన్ని మర్చిపోయాను. మాస్టారు, నన్ను కూడా మీ స్టూడెంట్ అనుకోండి. మీరొక్కసారి నా భుజం తట్టి క్షమించానని ఒక్క మాట అంటే వెంటనే నేను మా ఊరెళ్ళిపోయి ఈ రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాను మాస్టారు. ఏంది మరి పసిపిల్లాళ్ళ? తప్పులు చేయకపోతే మనం మనుషులు ఎట్టా అవుతామయ్యా? చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోకపోతేనే పశువులు అవుతాం. నువ్వు ఎక్కడికి పోబడలే, ఇక్కడే ఉండు. మాస్టారు, మీరు మానవ మాత్రులు కారు మాస్టారు. మీరు మరోలా అనుకోకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. కారులో మీ పక్కన కూర్చొని చాలా రోజులైంది. ఈ ఫంక్షన్కి మీతో పాటు నేను వస్తే ప్రజల్లో మళ్ళీ నాకు కాస్త పరపతి పెరుగుతుంది. ఆ టైం అయింది, బయలుదేరదామండి. అట్నే.
దినం బాలల దినోత్సవ సందర్భంగా ఇంతమంది పసిపిల్లల చిరునవ్వుల మధ్య గడపడం నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు, మీరందరూ బుద్ధిగా చదువుకొని చాలా చాలా గొప్పవాళ్ళు కావాలని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. సార్, నాకు మాట్లాడడం అంతగా తెలియదు. మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు. ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయల విరాళం ఇవ్వదలిచాను. గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు. అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే. ఇది జర సీఎం గారికి ఇస్తాను. విజయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చోళ్ళ ఎరుపులేంది? వెళ్ళు. సార్, నేను చెప్పేది విన్నాక మీరు ఇష్టం సెట్ చేయండి సార్. ఇందులో బాంబు ఉంది సార్. ఏం చూడలేదు సార్, చూడండి సార్. See, sir. See. ఇక్కడ బాంబు పెట్టారు సార్. సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. విజయ్, సార్, ఇప్పటికి చాలా సార్లు నీ మాట విన్నాను. ఇన్స్పెక్టర్, వీడికేదో పిచ్చి పట్టినట్టు ఉంది. తీసుకెళ్ళండి. నన్ను వదలండి సార్. నా మాట నమ్మండి సార్. తీసుకెళ్ళండి. సార్, ఇదంతా ఒక కుట్ర సార్. సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్. ఏమిటిది ఇలా జరిగింది? అనుమానం వచ్చి స్పాట్ మార్చిన. ఇదంతా ఒక కుట్ర సార్. సార్, సార్. ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్. సార్, వీడిని నమ్మొద్దు. మీరు సీఎం గారిని follow కండి. నా మాట వీడి నమ్మండి. సంగతి నేను చూస్తాను. వీడిని నమ్మొద్దు సార్. వదరా. ఎందుకురా వెర్రి కేకలు, పిచ్చి తపన, అర్థం లేని పరీక్షాన్ అవుతావు. నువ్వేమీ చేయలేవు. జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా? మేమింకొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం. ఇది నిజంరా. మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు, కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి, ఏమీ చేయలేవు. పోరా పో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఆటల పోటీల ప్రారంభ సూచకంగా జ్యోతిని వెలిగిస్తారు. అది వెలిగించిన వెంటనే పేల్ చేస్తాడు. అక్కడకు మార్చిన స్పాట్. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. సీఎం సెవెన్ అలాంటి సిన్సియర్ ఆఫీసర్ చూడకపోతే ఎలా? తీసుకెళ్ళండి. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట.
సార్ మీరు కానివ్వండి. వద్దు వేస్తారు. మనిషివా మృగానివా? అర్థం లేని ఆవేశంతో నువ్వు చచ్చి ఇంతమందిని దారుణంగా చంపి ఈ శ్మశానంలో నుంచి నువ్వు సాధించింది ఏందిరా? నీలాంటి కిరాతకుడు గురువునవ్వడం నా దురదృష్టం. సార్, మీరు మీ చేతులతో నన్ను చంపినా నేను ఆనందంగా భరిస్తాను. కానీ మీ శిష్యుడు సిన్సియారిటీని మీరు అవమానంగా భావిస్తే నేను భరించలేను. ఏమిటి వాళ్ళు చేసిన దారుణం? సార్, ఒక మనిషి చచ్చాకే ఈ సమాజం అతన్ని మనిషిగా గుర్తిస్తుంది. ఆఖరి క్షణంలో ఉన్న నేను మాటలతో మిమ్మల్ని నమ్మించలేను. విజయ్, ఏమిట్రా ఈ పిచ్చి ఉద్రేకం? మాస్టర్, మీ శిష్యుడు ఏ తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ఒక్క మాట నుండి చాలు. మాస్టరా, ఒక చిన్న కోరిక. విజయ్, ఒకరోజు నేను అనాథగా మీ దగ్గరకు వచ్చాను. ఈరోజు మళ్ళీ నా బిడ్డను అనాథగా మీకు అప్పగించిపోతున్నాను. వాడి బాధ్యత మీదే సార్. ప్లీజ్ మాస్టర్. కానివ్వను. నేను బ్రతికుండగా నీ బిడ్డను అనాశను కానివ్వనురా. కానివ్వను. కానివ్వండి.